హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో వచ్చాక ఫుల్ డస్ట్ అవుతుంది ఇల్లంతా. సో ఫస్ట్ మనం వంట చేసుకోవాలి కాబట్టి స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నా. సో ఫస్ట్ అయితే బాగా తోమేసాను. టైల్స్ కూడా చాలా డస్ట్ అయితే పట్టేసినాయి. సో బాగా సోప్ పెట్టి అయితే తోమేసినాను. తర్వాత వచ్చేసి చూడండి, క్లాత్ తోటి తుడుస్తున్నా. ఎందుకు, కడగచ్చు కదా అనుకోవచ్చు, బట్ మన సిలిండర్ని ఎలా అంటే ఊరికే కడగద్దండి. నేను వెళ్ళి జస్ట్ 15 days అవుతుంది కదా, కడిగితే తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఎక్కువగా కడగను. ఇలా సోప్తో రాసేసిన తర్వాత క్లాత్తో తుడిచి మళ్ళీ క్లాత్ని పిండేసి దాంతో అయితే తుడిచి క్లీన్ చేసుకుంటా. సో అలా క్లీనింగ్ అయితే అయిపోయింది. అలాగే బాసాలు అయితే ఉన్నాయండి, ఇవి వచ్చిన రోజు ఏ బాసాలు. సో ఇల్లు కూడా చూడండి, రాగానే గందరగోళం చేసేసారు మా పిల్లలు అయితే. సో దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి, తప్పదు కదా, ఏం చేస్తాం. సో మన ఇంటికి వచ్చినామంటే అంతే, ఇంకా ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, బాసాలు కూడా తోమేసాను. అలాగే ఇల్లు కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తే ట్విస్ట్ ఏంటంటే మా చిన్నోడు చైర్ వేసుకొని మరి బ్రష్ అయితే వేస్తున్నాడు. ఎట్లా వేస్తున్నాడు చూడండి, ఫుల్ సంతోషం అనమాట. బికాజ్ వాటర్ తోటి ఆడుతున్నాడు కదా అది. బట్ బ్రష్ వాళ్ళ అక్క ఎట్లా చేస్తే వాడు అట్లా చేస్తాడు అనమాట. సో ఇక టిఫిన్కి వచ్చేసి నైట్ మిగిలిన అన్నం అయితే నేను ఫ్రైడ్ రైస్ కింద చేసేసాను. అలాగే టీ అయితే పెట్టేశాను, చాయ్ అయితే పెట్టేశాను. చాయ్ కూడా అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. లంచ్లోకి అయితే వైట్ రైస్ చేశాను. అలాగే ఎగ్ బాయిల్ చేసి ఇలా ఫ్రై చేశాను. ఆనియన్ వేసి చేద్దామని చెప్పేసి ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది ఒక పక్క. చూడొచ్చు, ఈ రెసిపీ మన షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. సో ఇలా మిక్స్ చేసేసి అయితే నేను కర్రీ వండాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి మా వారు అరటిపళ్ళు అలాగే సమోసా అయితే తెచ్చారు. మా పాప అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది అనమాట. మా వారు కూడా తిందామని చెప్పి ఇప్పుడే కూర్చుంటున్నారు. సో నేనైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. చిన్న సమోసాలు ఎంతైనా బాగుంటాయండి, పెద్ద సమోసాల కంటే చిన్న సమోసాలు ఎందుకో నాకైతే టేస్ట్ అనిపిస్తాయి. సో మా బాబు కూడా అరటిపండు తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట, దాగుడు మూతలాడుతున్నాడు నాతో. సో తర్వాత బనానా అయిపోయిందని చెప్పి మళ్ళీ వెళ్ళి బనానా వాడే తీసుకొని వాడే ఒలుచుకుంటున్నాడు. చూడండి, వాడే ఒలుచుకొని అయితే తినేస్తున్నాడు. పిల్లలు ఇలా బుజ్జి బుజ్జిగా చేస్తే బాగుంటది కదా. సో నైట్ డిన్నర్కి వచ్చేసి నేనైతే చపాతీ చేస్తున్నాను. ఆల్రెడీ తాల్ చేశాను అన్ని. అలాగే బేల్ టొమాటో కర్రీ చేస్తున్నా. ఇది కూడా మన లాంగ్ వీడియోలో ఉంది, అలాగే షార్ట్ వీడియోలో కూడా ఉంది. ఇలా చపాతీస్ అయితే గాల్ చేసుకొని మా డిన్నర్ అయితే ముగించేసాం. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.